పూరా లోకల్. స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకమని ముఖ్యమంత్రి న్యూ ఇయర్ సందర్భంగా వారి ఇంట్లో జరిగిన సమావేశంలో మంత్రులకు, ఎంపీలకి, ఎమ్మెల్సీలకి, అలాగే కార్పొరేషన్ చైర్మన్లకి సూచించారు. నిజంగా కీలకమంటారా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఎన్నికలు? తప్పకుండా కీలకం. ఎందుకంటే ఇప్పటి వరకు మనము ఎన్నికల్ని ఒకవైపే చూసాం. ఇది ఇంకోవైపు. అంటే ఇంకోవైపు అంటే ఎలా? ఇది మేయర్ స్థానానికి కావచ్చు, లేకపోతే ప్రజల్లో నిజంగా ఇక్కడ ప్రజాపాలన నడుస్తుందా, ఇక్కడ పారదర్శకత బయటపడుతుంది. ఒక సామాన్యుడు వేసే ఓటు ఇక్కడ స్పష్టమైపోతుంది. సో కాబట్టి ఇది చాలా కీలకమైన ఎన్నికలు ఇవి. సో ఇక్కడ మీకు డివిజన్ స్థాయి నుంచి, కార్యకర్తల స్థాయి నుంచి, డివిజన్ ప్రెసిడెంట్ల స్థాయి నుంచి, ఇన్ఛార్జీల నుంచి, ఎమ్మెల్యేల నుంచి ముఖ్యమంత్రి వరకు అందరూ కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు అక్కడ నుంచి రిలీజ్ చేసిన స్కీమ్ని ప్రజల్లో ఎంతవరకు అందుతున్నాయి అనేది ఇక్కడ స్పష్టంగా ఇక్కడ బయటపడుతుంది. అట్లా మరి హైదరాబాద్ లో ఒకటే సీట్ ఉంది కంటోన్మెంట్, అది కూడా ఉప ఎన్నికల్లో గెలిచింది మీ పార్టీ. అసలు ఇక్కడ మున్సిపల్ ఎన్నికల్లో అసలు మీ పార్టీకి ఇక్కడ ఆధిక్యత వస్తుందని అనుకుంటున్నారా? తప్పకుండా. మా ముఖ్యమంత్రి గారు ఈరోజు పేద మధ్యతరగతి వాళ్ళకి దృష్టిలో పెట్టుకొని ఆ స్కీమ్లు కావచ్చు, లేకపోతే ఆ స్కీమ్లు కావచ్చు, ఏదైనా సరే పేద మధ్యతరగతి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ తొలి కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు. ఆయన ఒక సామాన్య స్థాయి నుంచి ఎదిగి వచ్చిన వ్యక్తి. సామాన్యుడి పరిస్థితి ఎట్లా ఉంటుందో క్షుణ్ణంగా అతనికి బాగా తెలుసు. కాబట్టి ఈ ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఒక చరిత్ర సృష్టించబోతా ఉందని చెప్పేసి తప్పకుండా నేను మీ పురాలోకల్ ఛానల్ ద్వారా వాగ్దానం చేస్తాను.